నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు మాడుగుల శివప్రసాద్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, గణేష్ చవితి గురించి మీరు అద్భుతంగా వివరణ ఇచ్చారు. ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా ఇక్కడ సందేహం ఏంటంటే మట్టి గణపయ్యని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కూడా వాడుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఇన్ని అడుగులది పెడితే వచ్చే సంవత్సరం ఇంకొంచెం పెంచాలి అని అంటూ ఉంటారు. అంతేకాని దానికంటే మనం ఈ సంవత్సరం పెట్టిన దానికంటే తక్కువగా పెట్టకూడదు అన్న భావనలో అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? అలా ప్రతి ఏడు పెంచుతూ వెళ్ళాలా? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మొట్టమొదట గణపతి మామూలుగా మట్టి గణపతి శ్రేష్టమా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది మంచిదా అంటే మట్టి గణపతి శ్రేష్టం. మట్టిలో ప్రాణం ఉంటుంది కాబట్టి మనకు ప్రకృతి సహజము మట్టిది. మట్టి అందుకనే ప్రతి స్త్రీ కూడా మట్టి గాజులు వేసుకోవాలి అనేటువంటిది. మట్టిలో ప్రాణం ఉంటుంది కాబట్టి మనము ఈ చెట్లు మనకు ప్రకృతి అంతా కూడా మట్టిలో నుంచి వచ్చేటివి. మట్టి వినాయకుడిని పూజించటమే మంచిది. మనము భూమాత అంటున్నాము. పంటలు కూడా మట్టిలో నుంచి వచ్చేటువంటివి. మన ప్రాణాధారమైనటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటిది మట్టి. అందుకని భూమాతను మనము ప్రాధాన్యతగా చూస్తాం. అందువల్లనే మట్టి వినాయకుడు శ్రేష్టము. ఒకటే మట్టి, దాంట్లో రెండోది లేదు. అలా అయితే మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి అలంకారాలు చూస్తున్నారు, భూషణలు చూస్తున్నారు. చూడండి, అలంకారాలు ఎప్పుడైతే చూస్తున్నామో, అందం అనేటువంటిది ఎప్పుడైతే చూస్తున్నామో, న్యాయము వేరు, ధర్మము వేరు, అందము వేరు. అందువల్ల ఎప్పుడైతే అందము బాగుంది అనేటువంటి దానికి పోతున్నామో కొన్ని కెమికల్స్ ద్వారా వాటిని తయారు చేయడం జరుగుతున్నది. అంటే ప్రపంచము పోకడ అనేటువంటిది ఎలా ఉంది అంటే ఏది కాదో దాన్నే ముందుకు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతన్నా మట్టి వినాయకుడు అంటే అంత స్ఫురద్రూపము రాదు కదా అని అనుకుంటున్నారు. కానీ మనం ఒక్కటి గమనించాలి, ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు దేవాలయాలలో ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేస్తాం. విగ్రహాలు అన్నీ నల్లటి విగ్రహాలే, కృష్ణశిలలు ఉంటాయి. ఎందుకు? రాతిలో ప్రాణం ఉంది కాబట్టి. అందుకనే దానికి ప్రాణప్రతిష్ఠ, జీవకళాన్యాసములు అనేటువంటివి పోసి ఆరాధించేటువంటి ఇది విగ్రహారాధన అనేటువంటిది ఉంటుంది. మామూలుగా రాయితో తయారైనటువంటివి అవన్నీ ఒకటే కలర్లే ఉంటాయి కదా. లోపల ఏ గర్భగుడిలోనూ ఏ దేవతకు, మూల దేవతకు రంగులు కలర్లు వేస్తే అందంగా కనపడతాడు కదా. ఎందుకు వెయ్యము అంటే అది శోభ కాదు. అంటే ఏది యథార్థము ఏది కాదు అనేది తెలుసుకోవాలి. నెంబర్ 1. రెండవది, ఇప్పుడు వినాయకుళ్లను ఇంతెత్తు పెట్టామా అంతెత్తు పెట్టామా అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం కాదు. మా దృష్టిలో చూస్తే మనము ఒకటి గమనించాలమ్మా. ఇప్పుడు ఈ సంవత్సరము 100 అడుగులు పెట్టాము, వచ్చే సంవత్సరం 110 అడుగులు, 101 అడుగు, సంవత్సరానికి 1 అడుగు పెంచుకుంటూ పోతాము అంటే ఎక్కడికి? ఏమిటి దానివల్ల ఉపయోగం అనేటువంటిది నెంబర్ 1. పెంచాము, బాగుంది, ఏం దానివల్ల ఉపయోగం? మనం ఎంత చిత్తశుద్ధిగా చేస్తున్నాము. మనం ఏం చేస్తున్నాము అంటే, ఒకప్పుడు ఒక వినాయకుడిని ఒక చోట అందరూ కలిసిమెలిసి చేసుకోవటానికి అనేటువంటి భావనతో ఒక చోట చేయడము అనేటువంటిది ఉండింది. అది కూడా అంతకన్నా ముందు ఏముంది అంటే, అసలు వినాయక దేవాలయాలు ఉన్నాయి కదా. చూడండి, ఇప్పుడు మట్టి వినాయకులను అందరూ తెచ్చి ప్రతి వీధిలోనూ, ప్రతి గడపలోనూ, ప్రతి అపార్ట్మెంటుకు 10 అపార్ట్మెంట్లు ఉంటే అందరూ కలిసి ఒకటి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లోనూ పెట్టుకునే సంస్కృతికి వచ్చినారు. అలా వచ్చేటప్పటికి గణపతి దేవాలయాలు ఏమవుతున్నాయి, ఇక్కడ పూజిస్తున్నాం కదా అని దేవాలయాలకు ఎవరూ పోవడం లేదు. మనము ప్రతి వాళ్ళము దీనికి ఇంత చందా అని వసూలు చేసి లక్షలలో అందరిది కలిపితే ఎంత లక్షలు పెడుతున్నాము హైదరాబాద్ మొత్తానికి అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. వీటికంటే ఒక 10 మందికి మేము ఈ సంవత్సరం అన్నదానం చేశాం, విగ్రహం ఎంత పెంచామనేది కాదు, వసూలు చేస్తున్నాం, బాగుంది. ఈ సంవత్సరము మేము 1000 మందికి అన్నదానం చేశాం, వచ్చే సంవత్సరం 10,000 మందికి చేస్తాం, ఆ సంవత్సరం 20,000 మందికి చేస్తాం అనేటువంటి ధోరణి ఒకరి కడుపు నింపేట్టుగా ఉండాలి. కానీ ఇది ఎవరికి లాభము? చేస్తున్నాము వినాయకుడిని చేసి అక్కడ తయారు చేసేటువంటి వాళ్లకు ఒక పనిస్తున్నాం, బాగుంది. కానీ మనము వినాయక దేవాలయాలు ఎంత మాత్రం చూస్తున్నాము?
ఈ ఇచ్చేటువంటిది ఏదైనా సరే ఆల్రెడీ వినాయక దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి బంగారు తాపడము, లేకపోతే బంగారు వాకిలు చేయించడము, లేకపోతే మూల విరాట్టుకు బంగారు ఆభరణాలు చేయించడము, ఇవన్నీ చేస్తే ఒక దేవాలయం అభివృద్ధిలోకి వస్తుంది కదా. ఓకే, అంతే కదమ్మా. అవును, ఆ దేవాలయానికే అందరూ పోతారు కదా. ప్రతి చోట ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికే వెళ్ళాలి, అందరం తిరుపతికి పోతున్నాం. ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ వెంకటేశ్వర స్వామిని పెట్టుకునేటువంటి స్తోమత లేకనా? నువ్వు ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ అక్కడికి వెళితే తప్ప మనకు ఇది కాదే. మన ఇంట్లో ఎంత మనము లడ్లు చేసుకున్నా తిరుపతి లడ్డు తీసుకున్నటువంటి పుణ్యం రాదు కదా. అది గమనించాలి కదా మనం. అలాగని ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలను మర్చిపోతున్నారే అనేటువంటి బాధ. అందులో అర్చకులు బాగుపడతారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఉంటారు. కేవలం అర్చకుడు బాగుపడతాడు అనేది ఒకటే కాదు. దేవాలయాన్ని నమ్ముకొని ఒక దేవాలయము అభివృద్ధిలోకి చేసినాము, ఈ దేవాలయం చాలా బాగుంది అనేటువంటి భావనకు మనం తీసుకురావాలి కదా. ఇప్పుడు ఏమైంది, దేవతలను మన ఇంటికి తెచ్చుకొని మనం ఆరాధన చేసుకుని మనం దేవుడి దగ్గరికి పోవడం లేదు. పండగలు వస్తే దేవుడిని ఇంటికి 10 మంది కలిసి మనం చందాలు వేసుకునేసి వాళ్ళు 10,000 ఇచ్చారండి మీరు ఇకుంటే ఎట్లా అనేటువంటి భావనతో సరే ఇస్తున్నారు. నేను విగ్రహం నేను తీయిస్తాను అని ఎంతోమంది తీయిస్తున్నారు. 50,000 లక్ష పెట్టి తీయిస్తున్నారు. బాగుంది, బాగుంది, సంతోషమే. అందరూ కలిసిమెలిసి ఇదే కలిసిమెలిసి 10 రోజులు ఒక దేవాలయం దగ్గర ఆ దేవాలయానికి కావాల్సినటువంటి ఉపకృతులు, చుట్టూ ఉండేటువంటి వ్యవహారాలు అక్కడంతా కూడా నడిపితే ఎంత బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ దేవాలయం చాలా బాగా అభివృద్ధి, ఈ సంవత్సరం ఈ దేవాలయానికి ఇచ్చేసినారు, వచ్చే సంవత్సరం ఇచ్చేస్తారంట అనేటువంటివి చూస్తాం కదమ్మా. వాటికి చూసుకోవాలి. ఇప్పుడు ఇండ్లల్లోకి వచ్చేసినాయి, ప్రతి అపార్ట్మెంట్లోనూ పెడుతున్నారు, ప్రతి వాళ్ళు 2 పెడుతున్నారు. దాంట్లోనూ కోపం వస్తే మీ వాటా అది మా వాటా ఇదిని కోపాలు పెట్టుకునేసి చేస్తున్నారు. ప్రతి చోట ఇవన్నీ చాలామంది వీటి గురించి కూడా బ్రతుకుతూ ఉంటారు, బ్రతికే వాళ్ళు, నేను తప్పు పట్టను. కానీ అలాగని ప్రధానమైనటువంటి దేవాలయానికి వినాయక చవితి పండుగ రోజు ఎవరు వెళ్ళటం లేదు. దాన్ని గమనించాలి మనము. ఎంత మనము ఇక్కడ వినాయకుని ప్రతిమ పెట్టి చేసుకున్నా, ఇక్కడ మనము ప్రాణప్రతిష్ఠ అనేటువంటివి చేసి యంత్ర మంత్రోచ్చారణతో దర్భతో మనము చేసినా, ఇది మళ్ళా మనము నిమజ్జనము చేసినా, మనము ప్రధానమైనటువంటి గణపతికి అయితే వెళ్ళాలి కదా. సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం కదా అని ఎవరు గుళ్ళకు పోవడమే మానేసినారు. వినాయక గుడికి ఎవరు వెళ్తున్నారు చెప్పండి రేపు పండగ రోజు? అలా ఉండొద్దు అని మా భావన. తల్లి దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తాం, అంతే ఏమి లేదు. రైట్ గురుగారు. సో ఇంట్లో ఆర్భాటాలకు పోయి కలర్లవి కాకుండా మామూలు మట్టి వినాయకుడిని తెచ్చుకోండి. మీకు కలర్లు ముఖ్యము కాదు. ఏది అసలు మనము కలరు ముఖ్యము అనుకున్నప్పుడు ఒక మాట చెప్పనా నేను, పసపు ముద్దతో మనము హరిద్ర గణపతిని చేసుకుంటాము, అంతకంటే ప్రాధాన్యత కలిగింది ఇంకొకటి లేనే లేదు. అలాగే గురుగారు. అలాగే ఎన్ని అడుగులు పెట్టాము అనేది ఏం పెద్ద చిత్తశుద్ధి, భక్తితో చేసుకునే పూజ ఇంపార్టెంట్. అంతే. ఇంకేస్ అంత స్తోమత ఉంటే ఆలయాల అభివృద్ధికి తోడ్పడండి అని అంటారు. అంతే. వాటిని మర్చిపోవద్దండి అని, ఇవి చేసుకోవద్దని లేదు. దేవాలయం ఉంది, గణపతి దేవాలయం ఉన్నది. గణపతి దేవాలయాలకు మనం ఏమాత్రము ఉపయోగపడుతున్నాము? మనం దేవాలయానికి పోవడం లేదు, దేవుణ్ణి మన ఇంటికి తెచ్చుకుంటున్నాం. అది కొంచెం ఆలోచన చేస్తారు అని భావన. చాలా మంచి మాట చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.